శ్రీమాత్రి నమః. భగవద్బంధులు కూడా నమస్సుమాంజలి. గురుదేవుల పాదపద్మాలకు శిరసాష్టాంగ నమస్కారాలు. శనివారం రోజు 17వ తారీఖు 8వ నెల 2024 చాలా శ్రేయస్కరమైంది. ఈ 8 అంకె శనేశ్వరునికి ప్రీతికరమైనది. అంతేకాకుండా నవగ్రహాలలో శ్రేయస్కరమైన వాడు శనేశ్వరుడు. ఎవరైతే శని త్రయోదశి నాడు అభిషేకం అర్చన జరిపించడం వల్ల ఏలినాటి శని ఉన్నా, అర్ధాష్టమ శని ఉన్నా, శని దోష ప్రభావం ఉన్నా, అపమృత్యు దోషం ఉన్నా కూడా శనేశ్వరునికి పూజ జరిపించడం వల్ల గ్రహచారం అనేది మార్పులు కలుగుతూ ఉంటాయి. అంతేకాకుండా ఈ శనివారం నాడు ఎవరైతే తిలదానం కానీ, తిల అర్చన కానీ, తైలాభిషేకం కానీ ఎవరైతే దేవాలయాల్లో జరిపిస్తూ ఉంటారో మీకు అన్ని విధాలుగా శుభం కలుగుతూ ఉంటుంది. శనేశ్వరుని ప్రీతికరమైనవి చిలిమిడి, బెల్లంతో నువ్వులు కలిపి చిలిమిడి చేస్తూ ఉంటారు, అవి పెట్టండి. అంతేకాకుండా స్వామివారికి నువ్వుల నూనె, నల్ల బట్ట, పత్తి ఇత్తులు, ఇనుప ముక్క ఏదైనా సరే అందులో పెట్టి 7 ఒత్తులు వేసి దీపారాధన చెయ్యండి. శనీశ్వరునికి నువ్వులను పోసి కొద్దిగా నువ్వులు వేసి దీపారాధన చేయండి. స్వామివారికి ప్రదక్షిణ చేసుకున్న తర్వాత ఇంటికెళ్ళి శుభ్రంగా స్నానం చేసుకుంటారో, కాళీమం కడుకుంటారో, దేవాలయం కడుకుంటారో కడుక్కోండి. తర్వాత శివాలయంలో క్షీరాభిషేకం జరిపించండి. అవకాశం ఉంటే పంచామృతం జరిపించండి, లేని పక్షంలో క్షీరంతో పాలతో అభిషేకం చేయించండి. అది కూడా కుదరని పక్షంలో జలమైనా సరే శివలింగం పైన పోసే ప్రయత్నం చేయండి. అది కూడా కుదరని పక్షంలో అర్చన కానీ లేకుంటే స్వామివారి తీర్థం స్వీకరించండి. కావున ఈరోజు చాలా శ్రేయస్కరమైన రోజు శనివారం.